చెత్త పరిపాలన ఎవరైనా ఇమ్మన్నాడా డబ్బులు, ఎవరైనా ఇమ్మన్నాడా? బేవర్స్గా తిరుగుతున్నారా? మందు రేట్లు పెంచాడు, ఇసుక రేట్లు పెంచి అన్నీ పెంచాడు. ఎందుకు బాబు ఇలాంటి పరిపాలన? బొబెట్టి వాళ్ళు బొబెట్టాలి కదా, అన్నగడ్డని తీసాడు. కూలి పని ఏమో మొత్తం పని లేకుండా చేశాడు. ఎందుకంటే లేబర్ 10 మంది బాగుంటేనే కదా వాళ్ళకి ఆదాయం వచ్చేది. ఏమని చెప్పి ఇక్కడ ఏమీ లేదు, శూన్యం మాట. రాజధాని లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి పరిపాలన ఎవరికి ఓటు వేయండి అన్న? డిపాజిట్లు కూడా రావు. ఇప్పుడు చెప్తున్నాను, డిపాజిట్లు కూడా రావు. వద్దా చాలా అక్కడ వస్తాయేమో కానీ ఇక్కడ ఎక్కడ ఈస్ట్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అలా వైజాగ్ కూడా ఎక్కడ రావు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రావు. చెప్తున్నాను అది. ఈసారి అయితే మీరు ఖచ్చితంగా తెలియదు టీడీపీ జగన్ మన వైఎస్గా నేను ఇప్పుడు టీడీపీ వేస్తాను. మా ఓట్లు, మా ఆవిడ ఓట్లు, మా బామ్మది, మా కుర్రోళ్ళు అందరూ వైఎస్కి వేసాం. ఇప్పుడు వైఎస్గానే చెయ్యం, కళ్ళలో చెయ్యరు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు? మంగళగిరిలో ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? మంగళగిరిలో ఎవరికి ఓటు వేద్దాం అనుకున్నారు? లోకేష్. తెలుగుదేశం పార్టీ వేస్తాం. లోకేష్ బాబుకి. ఎందుకని అంటే రీజన్ ఉంటుంది కదా, కారణం. 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ. మేము పార్టీ మీద తప్పాను. ఓకే. మా వాళ్ళందరూ 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి వేస్తున్నారు. నేను కూడా తెలుగుదేశం పార్టీకి వేస్తాను. అంటే అభిమానం అప్పట్లో ఉన్నటువంటి అభిమానం వల్లే వేస్తాను. అభిమానం వల్ల వస్తాను. అంటే మీకు సంక్షేమాలు బాగుంటుంది. అంటే లోకేష్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటారు ఇండైరెక్ట్గా. లోకేష్ గారు ఎందుకంటే చిన్న చిన్న ఇవే వర్క్లే ఉన్నాయి ఇక్కడ ఊళ్ళో. ఈ మంగళగిరిలో ఈ బండి వేసుకుని మంగళగిరిలో సందుల్లోకి వెళ్ళాలంటే ప్రతి సందుల్లో రోడ్లు బాగు పగలగొట్టారు. పగలగొట్టారు. వాళ్ళు డ్యూటీ ప్రకారం చేయాల్సింది పని చేశారు. తర్వాత దాని గురించి పట్టించుకు వదిలేశారు. ఫస్ట్ ఇక్కడ ఉంది పాలపేట బజార్ అంటారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారి బజార్ అంటారు. ఆ బజార్లో ఒక కారు ఇటు వచ్చితే ఒక కారు అటు వెళ్ళిద్ది. అంత రోడ్డు ఉంటుంది. కస్మా రోడ్లు ఏ రోడ్లు అయినా సరే బండి వెళ్తాను కూడా చాలా కష్టం. అలాగే అనుకోవచ్చు కదా, అందరు ప్రజలందరూ బాగుండాలని, అన్ని రోడ్లు బాగుండాలనుకోవచ్చు కదా. అనుకోరు. ఏ చిల్లీకి వస్తున్నది అనమాట. ఎక్కడికి వెళ్ళినా, ఏ రోడ్లోకి వెళ్ళినా కనిపిస్తుంది అది. బండి వేసుకుని వెళ్ళాలంటే ఎంత ప్రాబ్లం. వచ్చిరానోడు అయితే బండి పడేస్తాడు. బండి బాగా తోలేవాడు తోలుగలుగుతాడు. లేదా ఎందుకంటే ఇటు మేరకు ఉంటుంది, ఇటు మేరకు మధ్యలో గుంట ఉంటుంది. అంటే 2 అంగుళాలు అనమాట. గుంట అంటే అంత లోతు కాదు. అది బండి అప్ అండ్ డౌన్ అయిందని పడిపోతాడు. ఈ చిన్నవి చేయనప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ నిలబడి మళ్ళీ పరిపాలన చేస్తే ఇదే కాదు జరిగేది. రేట్లు చూస్తే అన్నీ అందుబాటులో లేవు. అన్నీ ఇప్పుడు మామూలుగా సంపాదించుకున్నాడు, పని చేసుకుని రూపాయి పని చేసుకొని కష్టపడి పని చేసుకున్నాడు, బతకాలని కష్టం. ఆ నిజాయితీ బతికేవాడు. ఏ వ్యాపారం చేసి లక్షలతో సంపాదించేవాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు. బడా బాబులు బాగానే ఉంటున్నారు. అసలు సాధారణవాడు అడుక్కొని తినేవాడు కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏంటంటే ఈ పరిపాలన చక్కగా జనాలకి అలవాటు చేశారు. డబ్బులు ఇస్తామని. డబ్బులు ఎవరికి ఇవ్వాలి? చదువుకున్నవాడికి అవకాశం కలిపి వాడు చదువుకుంటాడు పేదవాడు. అంత తప్ప వృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళ సాయం చేయి అంతవరకు. కథమా అన్నిటికీ ఏ పథకాలు అయినా సరే అది అనవసరమైన పథకాలు అనమాట. ప్రజలను సోమరపోతు చేయటమే తప్ప ఇంక వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇస్తే తీసుకుంటా, నేను కూడా తీసుకుంటాను. నాకు ఇస్తే వాడుకుంటాను. ఎందుకు? నేను చేయాల్సిన పని నేను పని చేసుకోవాలి, నా రూపాయలు నేను సంపాదించుకోవాలి. అంతేగాని చదువుకునేవాడికి పేదవాడు చదువుకోలేడు, డబ్బున్నోడు చదువుకుంటాడు. వాడికి సాయం చేసావు. నెంబర్ 1 పథకం అది. చాలా బాగుంది. ముసలోళ్ళు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, పెన్షన్ ఇస్తున్నారు. అది పెన్షన్ ఇప్పటి నుంచి కాదు పెట్టింది, ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి పెట్టి 40 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పుడు నేను పుట్ట ముందు నుంచి ఉంది. అప్పుడు 30 రూపాయలు, 70 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1000 రూపాయలు ఉంది. 2000 నుంచి 2000 నుంచి 3000 ఐదులకి 4 సంవత్సరాలు పరిపాలన పట్టింది. ఈ 5 ఏళ్ళ కాలం పట్టింది ఒక 1000 రూపాయలు పెంచడానికి. స్టెప్ బై పెంచారు అలా అనమాట. అలాగే అంతవరకు వాళ్ళకి ఇస్తే బాగుంది. ఈ ఆటో వాళ్ళకేంటి, మహిళలకేంటి, 40 సంవత్సరాలకి డబ్బులు అవసరమా? వాళ్ళు పని చేసుకోలేదా? వాళ్ళు భార్య భర్తలు ఉండరా? ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఉన్నా సరే అసలు ఇవన్నీ ఎందుకంటే ఎట్టంటే ఏం చేయాలంటే ఇంటికి ఎంత ఇస్తాను, మీరు వరకు కూర్చోండమ్మా, నేను పంపిస్తా ఉంటా, తింటా అంటే సరిపోయింది ఈ పథకం ఈ పరిపాలనలో. అదే అప్పులు చేసి ఇవ్వండి ఎవరండి? రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టి నువ్వు ఇచ్చింది 5 సంవత్సరాలకి ₹1,00,000. మా దగ్గర గుంజుకుంది 10 లక్షలు. సాయంత్రానికి బుడ్డికి పోతున్నారు. పొగలంతా ఆడ సంపాదిస్తుంది. ఏమో అభివృద్ధి చేశావు నువ్వు? నీ తండ్రి అభిమానం మీద నీకు ఓటేస్తే నువ్వేం చేసావు? రాగాల కరోనా పుట్టించావు, జనాన్ని చంపి. నువ్వేం చేయలే. ఉండోడికే ఇల్లు వచ్చి నీ లేనోడికి రాలా. 40 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నా. నాకు ఆ ప్రభుత్వం ఇలా, ఈ ప్రభుత్వం ఇలా. నేను 2 విమర్శించట్లా. కాకపోతే అప్పుల్లో వ్యాపారాలు ఉన్నాయి, ఇప్పుడు వ్యాపారాలు లేవు. మనుషులకి అమౌంట్ కూడా లేదు. ఆదాయం ఉంటేనే కదా ఎవడన్నా పళ్ళు తినేది. 10 రూపాయలు అమ్మేది 20 రూపాయలు అమ్ముతున్నావు, ఏమవుతున్నారు? దాన్ని బట్టి ఉంటుందిగా. అది ఇప్పుడు కరోనాలో
ఓన్లీ ఎంతమంది మన ఆంధ్ర ముఖ్యమంత్రులు ఎక్కినప్పుడు కాదు నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు ఎరగం. అప్పుడెప్పుడో నా చిన్నపిల్లలప్పుడు పోలియో డ్రాప్లు వేశారు, ఆ ఇండిషన్ టీకాలు. ఇప్పుడు అసలు మనుషులను ఎత్తుకుపోయే రోగం వచ్చిందిగా. అంటే అది రోగం ఓన్లీ ఆంధ్రాకి ఒకటే కాదు కదా, ప్రపంచం అంతా వచ్చింది కదా. ప్రపంచం అంతా సీఎం జగన్ సీఎం కాదు కదా. అవును, కాదంటలా. నువ్వు పాదం పెట్టినా గిట్టొస్తే ఎవరైనా అనుకునేది అదేగా. మరి కానీ కరోనా టైంలో ఇసుక 1500కి 10 రూపాయలకు కొన్నాం, తర్వాత 800, 8000, 10,000 కట్టుకొని వాళ్ళు ఉండారు, చచ్చిపోయిన వాళ్ళు ఉండారు. ఎంతమంది కార్మికులు చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు రాజధాని పెట్టావు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నావు, ఈ రోజు ఎందుకు ఒప్పుకోవట్లా? 3 రాజధానులా? ఒక రాజధాని గతి లేదు కానీ 3 రాజధానులు కావాలా? అది సంగతి. మా ఓటోళం బతకటానికి లేదండి అసలు. అది వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమంటావు నువ్వు? ఏముంది, ఎప్పుడు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళని తెచ్చుకుంటాం. నువ్వు వెళ్ళకిచ్చేస్తున్నావు. ఈ రోజున ఒక నెలకి నువ్వు రాకపోయేతలకే జనం సోమరపోతులు అయ్యి అక్కడికి వెళ్తాక కూడా బాధపడ్డారు, పింఛని తెచ్చుకుంటాక కూడా బాధపడ్డారు. అన్నీ ఐటమ్ ఎత్తేసావు, నువ్వు 4 ఐటెంలు వేసావు, 4వసారికి ఎందుకు వేయలా? ఆ డబ్బులు నువ్వు నొక్కావా? మరి నువ్వు బట్టను నొక్కావు, మాకు రాలేదుగా. మేము అడిగామా నిన్ను 18 ఏళ్ళు ఇయ్యి అని? 18 ఏళ్ళు ఒక 500 నువ్వు తీసుకుంటున్నావు, ఏమిస్తున్నావు? 17,500 ఇస్తున్నావు. అవి కూడా మేము ఇమ్మన్నామా? మా బిడ్డలో మేము పెంచుకోవడం మా చేత కాదా? ఇటు ఇస్తున్నావు, అటు తీసుకుంటున్నావు, ఏం సుఖం? నీకు అందలేదా సంక్షేమాలు ఏవి? ఏమీ లేదు, ఇంతవరకు నాకు పింఛనే లేదు. ఇప్పుడు రాజధానిలో, ఇప్పుడు నేను ఎర్రబాలెంలో ఉండా, ఎర్రబాలెంలో అయితే కరెక్ట్గా చెప్పేదాన్ని, బేరం కాడ ఏం చెబుతాం? ఇప్పుడు 10 రూపాయలు కొనేది 20 రూపాయలకు కొంటున్నాం, జనానికి 30 రూపాయలు అమ్ముతున్నాం. ఏం కొంటారండి? మారుకొట్టు ఉన్నప్పుడు అందరం బతికాం, ఆయనేమో అన్నీ వేసాడు, ఈయన ఎత్తుకుపోయాడు. ఏంది బాగుండి రోడ్లకేమో ఘాట్లు పెట్టాడు, రోడ్లు బాగుకొట్టాడు. మరి మీరే ఆలోచించండి. మేము చెప్పేది ఉంది, చదువు లేని వాళ్ళం, లోక జ్ఞానం లేని వాళ్ళం, మేమేం మాట్లాడతాం? ఏదో కాయలు అమ్ముకొని బతికేవాళ్ళం. అట్లే ఉందిలే కానీ, సరే ఈసారి ఎవరు వస్తే మంచి జరుగుతుందని నమ్ముతున్నావు? మా బాబు వస్తేనే మంచి జరిగిద్ది, మా లోకేష్ వస్తేనే మంచి జరిగిద్ది. టీడీపీయే మాది. అది డెఫినెట్గా మంగళగిరిలో మాత్రం లోకేష్ వస్తాడు, పైన బాబు వస్తాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా పెట్టుకున్నావు నువ్వు, మనిషికి 300 ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా ఏమి ఇవ్వకుండా అభిమానంగా వచ్చినోడు వస్తాడు. ఇంకా టీడీపీ లోకేషే వస్తాడు. టీడీపీ అంత బలంగా చెప్పడానికి ఏంటి రీజను? ఏమో చాలా రోజుల నుంచి ఉంటున్నాడు కదా ఇక్కడ. అంటే చాలా రోజుల నుంచి ఇచ్చేస్తారంటారా? ఇవ్వచ్చు మరి. అంటే వాళ్ళు అంటే ఏంటి వాళ్ళ హామీలా లేకపోతే వాళ్ళ మంచితనమా, ఏంటి రీజన్? అంటే మంచి చేస్తారేమో అనుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వం అంత ఏం లేదంటారు. అంటే పవన్ కళ్యాణ్తో ఉన్నారు కదా. ఓకే, కళ్యాణ్ బాబు మీద అభిమానంతో. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.